కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. చాలా మందికి కోడింగ్ అనేది రాకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు జావా, పైథాన్, ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చా? జీరో నాలెడ్జ్ నుంచి కూడా చాలా మంది జావా, పైథాన్, డేటా సైడ్ కానీ జాబ్స్ గ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 3 to 4 years గ్యాప్ ఉంటుంది. గ్యాప్ అనేది వాళ్ళకి ప్రయారిటీ కాదు, మెయిన్లీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్ నాలెడ్జ్, హౌ యూ పెర్ఫార్మ్ ఇన్ ది ఇంటర్వ్యూ, ఇవి మెయిన్ చూస్తున్నాయి. ఒక 2-3 ఏళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, రాకపోతే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటి? వాళ్ళు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఓవర్ ది టైం పీరియడ్ ఉండకపోవచ్చు. బట్ అలాంటి స్టూడెంట్స్ని కూడా మేము ఇండస్ట్రీ రెడీ చేస్తాం అన్నమాట. మాకు ప్లేస్మెంట్ టీమ్ ఉంది, కౌన్సిలింగ్ టీమ్ ఉంది, హైరింగ్ టీమ్ ఉంది. సో వీ హ్యావ్ టై అప్ విత్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఆల్సో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్య కాలంలో చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే ఫ్రెషర్స్ ఎవరైతే పాస్ అవుట్ అయినారో వాళ్ళు జాబ్ సర్చ్ చేస్తున్నప్పుడు చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి, నిజంగానే జాబ్స్ అన్నీ పోతాయి, ఐటీ ఫీల్డ్లో ఎలా ఉంది, పైథాన్, జావా, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ కోడింగ్ నేర్చుకుంటే యూస్ఫుల్లా కాదా? సో ఈ కైండ్ ఆఫ్ కెరియర్ గైడెన్స్ మనకి ఇవ్వడానికి వీక్యూబ్ నుంచి వచ్చారు డేటా ఇంజనీర్ ట్రైనర్ రవి గారు. నమస్కారం రవి గారు. నమస్తే లాస్యా. సార్, ఇప్పుడు చాలామందికి కోడింగ్ అనేది రాకపోయి ఉండొచ్చు, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ పోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు జావా, పైథాన్, ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చా? కోడింగ్ రాకపోవడం అనేది అసలు సమస్య కాదండి. యాక్చువల్గా నా దృష్టిలో జీరో నాలెడ్జ్ నుంచి కూడా చాలామంది జావా, పైథాన్, లైక్ డేటా సైడ్ కానీ జాబ్స్ గ్రాప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటి కావాలంటే ఒకసారి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశాక, ఐ మీన్ ఏదైనా సరే పర్సనల్గా కానీ లేదంటే ఏదైనా ఎక్కడైనా ట్రైనింగ్లో కానీ సొంతంగా నేర్చుకునేటప్పుడు వాట్ దే మిస్ ఈజ్ కన్సిస్టెన్సీ. సో ఒకసారి మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీ అంటిల్ యూ రీచ్ యువర్ గోల్. మన ఎండ్ గోల్ ఏంటి? జాబ్ సాధించాలి, రైట్? సో వెన్ యూ స్టార్ట్ యువర్ ట్రైనింగ్, లైక్ స్టార్టింగ్ డే 1 నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో కానీ లేదంటే ఏదైనా గైడెన్స్ తీసుకుని నేర్చుకోవడం. సో ఇలాగ ఒక కన్సిస్టెంట్గా నేర్చుకుని అండ్ అట్ ది సేమ్ టైం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సి నాట్ జస్ట్ గోయింగ్ త్రూ వీడియోస్ ఒకటి చూస్తే ఐ మీన్ ఐ విల్ సే లైక్ 10 to 20%, బట్ 80% ఈస్ సంథింగ్ వేర్ యూ గెయిన్ నాలెడ్జ్ వెన్ యూ రియల్లీ డూ యువర్ హ్యాండ్స్ డర్టీ, రైట్? సో అది చేసిన వాళ్ళు ఐ థింక్ డెఫినెట్లీ దో యూ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ యూ స్టిల్ కెన్ గెట్ ఎ జాబ్. ఓకే. సో రవి గారు, ఇప్పుడు చాలా మందికి ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 3 to 4 years గ్యాప్ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏ కోర్స్ చేస్తే ఆ గ్యాప్ని ఫిల్ చేసి జాబ్ కొట్టొచ్చు? ఈ క్వశ్చన్ చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది, రిలేట్ అవుతారు యాక్చువల్గా. చాలా మందికి 3 to 4 years గ్యాప్ అనేది మినిమం ఉంటుంది ఇప్పుడు యాక్చువల్లీ. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే గ్యాప్ అనేది వాళ్ళకి ప్రయారిటీ కాదు అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. మెయిన్ క్రైటీరియా కాదు, మెయిన్లీ స్కిల్స్, మీ ప్రాజెక్ట్ నాలెడ్జ్, హౌ యూ పెర్ఫార్మ్ ఇన్ ది ఇంటర్వ్యూ, ఇవి మెయిన్ చూస్తున్నాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీస్లో వెరీ ఫేమస్ ఆర్ లైక్ వెరీ అప్కమింగ్ టాప్ టెక్నాలజీస్ ఏవి అని అంటే డేటా ఇంజనీరింగ్ కానీ, క్లౌడ్ కానీ, పైథాన్, జావా, ఫుల్ స్టాక్, టెస్టింగ్, క్లౌడ్. సో వీటిలో ఏదైనా పిక్ చేసుకుని యూ హ్యావ్ టు బిల్డ్ సమ్ ప్రాజెక్ట్స్ అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అవసరం లేదు, బికాస్ వెన్ వీఆర్ నాట్ ఇన్ ఆర్గనైజేషన్ వెన్ యూ ఆర్ లెర్నింగ్ దీస్ థింగ్స్, రైట్? సో ఏదైనా ఒక POCs యూ హ్యావ్ లైక్ హెల్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది బయట. మనకి ప్రాజెక్ట్స్ ఏదైనా మనకి ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది. యూ జస్ట్ పిక్ వన్ యూస్ కేస్ అండ్ డూ సమ్ ప్రాజెక్ట్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు యువర్ GitHub. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లాగా ఏదైనా చూస్ చేసుకుని చేస్తే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్. సో one point I can tell you is like industries or like organizations are not primarily looking at the gap, they are looking at the skills. సార్, కొంతమంది ఒక 2-3 ఏళ్ళు జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు, రాకపోతే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటి? ఒక్క కారణం అని ఉండదండి దీనికి, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మేబీ ఇలా దే ఆర్ లెర్నింగ్. వాళ్ళు కోర్స్ నేర్చుకునేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఓవర్ ది టైం పీరియడ్ ఉండకపోవచ్చు. మేబీ అప్లై చేయడంలో డిఫరెంట్గా ఉండొచ్చు, ఇంప్లిమెంట్ చేయడంలో. ఫస్ట్ వాళ్ళకి ఉన్న ఆ ఎంతూజియాజం అనేది లాస్ట్ వరకు క్యారీ అవుట్ అవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే,
అండ్ నేర్చుకోవడం ఒకటే కాకుండా వాళ్ళు డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉండాలి. మేబీ ఇలాంటి కొన్ని రీజన్స్ అయి ఉండొచ్చు దానికి రాకపోవడానికి కారణం. ఓకే, అండ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడానికి ఏంటంటే ఇంకొక కారణం, లేదు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు వాళ్ళు, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి రాదండి. టు బి వెరీ హానెస్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ ఎవరికి రాదు. సో ఇట్స్ గోన్ టేక్ సమ్ టైమ్, లైక్ 2 ఇంటర్వ్యూస్ 3 ఇంటర్వ్యూస్ అవుతుంటాయి. బట్ ప్రతి ఇంటర్వ్యూ నుంచి మనం లెర్నింగ్స్ తీసుకోవాలి. ఎక్కడ మిస్ చేసాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎందుకు నన్ను రిజెక్ట్ చేశారు, ఎక్కడ నేను మిస్ చేశాను, ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయాను, ఇది అంతా వాళ్ళు బ్యాక్ ట్రాక్ చేసుకుని ఇఫ్ దే డోంట్ రిపీట్ దోస్ సేమ్ మిస్టేక్స్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ, ఓకే, సో దెన్ దే విల్ ఈజీలీ గెట్ ఎ జాబ్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్. ఓకే, సో మేబీ దానికి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ కావాలి. సో మేబీ దే కెన్ చూస్ ఫేమస్ ఆర్ లైక్ వెరీ రెనోడ్ ట్రైనింగ్ సెంటర్ చూసుకుని చేసుకోవచ్చు. లేదంటే మీకు ఇంట్లో ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా ప్రాపర్ మెంటర్షిప్ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చు. టు టేక్ అన్ ఎగ్జాంపుల్, లెట్స్ సే వీక్యూబ్ తీసుకున్నాం అనుకోండి. వీక్యూబ్లో వీ ఫాలో వెరీ స్ట్రిక్ట్ ప్రాసెస్. లైక్ ద ప్రాసెస్ ఇస్ లైక్ దట్, స్టార్టింగ్ ఫ్రమ్ జీరో. మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ డొమైన్ కూడా డిఫరెంట్ ఉండొచ్చు. వాళ్ళ కాలేజ్లో చదివినప్పుడు సమ్ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కూడా వస్తారు, కానీ వాళ్ళకి ఏంటంటే గోల్ ఐటీలోకి వెళ్ళాలి అని. సో దే హ్యావ్ జీరో నాలెడ్జ్ ఇన్ ఐటీ. బట్ అలాంటి స్టూడెంట్స్ని కూడా మేము ఇండస్ట్రీ రెడీ చేస్తాం అనమాట. లైక్ ద రీజన్ ఈజ్ ఇట్స్ నాట్ జస్ట్ one person, it's not just only the trainer is gonna do all of these things. We have bigger team. మాకు ప్లేస్మెంట్ టీమ్ ఉంది, కౌన్సిలింగ్ టీమ్ ఉంది, హైరింగ్ టీమ్ ఉంది. సో వీ హ్యావ్ టై అప్ విత్ లాట్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఆల్సో. ఏదైనా ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు వీ షేర్ ఇట్ విత్ అవర్ స్టూడెంట్స్ అండ్ వీ గ్రూమ్ అవర్ స్టూడెంట్స్ ఇన్ సచ్ వే దట్ దే ఆర్ ఇండస్ట్రీ రెడీ. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లైక్, ఇక్కడున్న ట్రైనర్స్ ఎస్పెషలీ దే ఆర్ లైక్ ఆల్రెడీ వర్కింగ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ వర్క్, దే కేమ్ టు దిస్ ఫీల్డ్. సో వాళ్ళకి ఇండస్ట్రీలో ఏమవుతుందో తెలుసు అండ్ దే హ్యావ్ ద కాంటాక్ట్స్. లేటెస్ట్గా కూడా ఏమవుతున్నాయో వాళ్ళకి తెలుస్తుంది. సో మేము ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ రియల్ టైంలో ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ వేలో ఇంప్లిమెంట్ చేస్తాం మేము ఇక్కడ ట్రైనింగ్లో కూడా. సో దాట్ వే లైక్ మేబీ దే ఆర్ నాట్ రియలీ వర్కింగ్ బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఎ రియల్ టైమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో అందుకని వాళ్ళకి ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. సో వీక్యూబ్లో ఏంటంటే వీ హ్యావ్ లైక్ స్ట్రిక్ట్ ప్రాసెస్. మేము స్టార్టింగ్ విత్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి వాళ్ళని గ్రూమప్ చేస్తాం. ఎవ్రీ వీక్ వీ హ్యావ్ వీకెండ్ టెస్ట్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. మాక్ ఇంటర్వ్యూస్ అంటే చాలామంది ఏంటంటే నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా నర్వస్నెస్ ఫీల్ అయ్యి ఆన్సర్ వచ్చింది కూడా చెప్పలేకపోతారు. సో మేమేం చేస్తామంటే ఓవర్ ది పీరియడ్ లైక్ 4 months 6 months మా ట్రైనింగ్లో ఎవ్రీ 2 weeksకి మేము మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. ఒక టాపిక్ అయినప్పుడు ఆ టాపిక్ మీద మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఈజీ అవుతుంది, వాళ్ళకి ఆ నర్వస్నెస్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కాబట్టి ఎస్ ఫస్ట్ ఐ మీన్ వీ లిటరలీ సా లైక్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వాళ్ళు ఎంత నర్వస్నెస్ ఫీల్ అవుతారో 4th month ఆర్ లైక్ 6th month లాస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి దే విల్ ఫీల్ లైక్ వెరీ ఈజీ. సో దాట్ ఈస్ వన్, ఐ మీన్ ఆ ఆస్పెక్ట్ అనేది ఒక 10% or 20% దట్ ఈస్ రియల్లీ గోనా హెల్ప్ ఇన్ యువర్ రియల్ ఇంటర్వ్యూస్. So these are like some things which they have to know before getting into any kind of an interview. ఓకే సార్. సో యూజువల్గా బీకామ్ బీబీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు ఇటు డేటా ఇంజనీరింగ్ కానీ డేటా అనలిటిక్స్ కోర్స్ కానీ చేస్తే వీళ్ళు ఏదైతే బిజినెస్ నేర్చుకున్నారో, బిజినెస్ గురించి నేర్చుకున్నారో అది హెల్ప్ అవుతుందా? డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి బిజినెస్ ప్రాసెసెస్ గురించి, ఫినాన్షియల్ ప్రాసెసెస్ గురించి వీళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రైట్? వీళ్ళు ఎంబీఏ బీబీఏ నుంచి వచ్చారు కాబట్టి. సో ఇప్పుడున్న ప్రజెంట్ డేటా అనలిటిక్స్ ఆర్ డేటా ఇంజనీరింగ్ ఈజ్ మెయిన్లీ డేటా రిలేటెడ్గా అండ్ మోర్ ఓవర్ బిజినెస్కి హెల్ప్ చేయడానికి. బికాస్ లాట్స్ ఆఫ్ డేటా ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ అమెజాన్ CEO అన్నారు అనుకోండి, ఆయన టెక్నికల్గా జీరో నాలెడ్జ్ ఉంటుంది, ఓకే, కానీ ఆయనకి బిజినెస్ ఐడియాస్ కావాలి. ఆ బిజినెస్ ఐడియాస్ ఎలా జనరేట్ అవుతాయి? ఉన్న ఎగ్జిస్టింగ్ సేల్స్ని చూసుకుని, ఓకే ఇలా నా సేల్స్ ఇలా ట్రెండ్ అవుతున్నాయి, ఓకే ఇలా ట్రెండ్ అయితే నేను ఏం చేస్తే నేను గ్రో అవ్వచ్చు, ఓకే ఇలాగే కంటిన్యూ అయితే ఎక్కడైనా డిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఆయనకి ఈ ఇన్సైట్స్ కావాలి. ఈ ఇన్సైట్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మనకి డేటా అనలిస్ట్ కానీ లేకపోతే డేటా ఇంజనీర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేస్తారు. అంటే అందులో ఉన్న రా డేటాని తీసుకుని మల్టిపుల్ స్టేజెస్లో డేటా ఉంటుందండి, ఓకే ఆ డేటా అంతా తీసుకుని వీళ్ళు స్ట్రక్చర్డ్గా ప్రాసెస్ చేస్తారు. వాళ్ళకి బిజినెస్కి ఎలా కావాలో, ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ సేల్స్ ఎలాగున్నాయో కావాలనుకోండి, సో వాళ్ళు దానికి తగ్గట్టు ప్రాసెస్ చేసి ఆ రిపోర్ట్స్ని బిల్డ్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ లీడర్షిప్కి వెళ్తాయి.
సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ డెసిషన్స్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్ వరల్డ్లో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఒక టెక్నికల్ స్కిల్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ అయితే బిజినెస్ నాలెడ్జ్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ అన్నమాట. ఓకే. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ దిస్ ఈజ్ లైక్ దే యాక్చువల్లీ మేక్ డెసిషన్ టు గ్రో దర్ బిజినెస్. సో దిస్ ఈజ్ వెరీ కీ. సో దీనికి ఏం చేయాలంటే ఎస్పెషల్లీ ఇన్ ద డేటా వరల్డ్లో వీ హ్యావ్ లైక్ డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, ఇలాగ 3 టైప్స్ ఆఫ్ పాత్స్ ఉన్నాయి మనకి. 3 చేసేది ఇంచుమించు ఒకటే, రిపోర్టింగ్ జనరేషన్ చేస్తాం మనం. అది లీడర్షిప్కి హెల్ప్ అవుతుంది టు మేక్ వైజ్ డెసిషన్స్. సో బేసిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ చేసి రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. దీనికి ఎలాంటి స్కిల్స్ కావాలి మనకి? బేసిక్గా SQL, డేటా మీద వర్క్ చేస్తాం కాబట్టి మాకు ప్రైమరీ లాంగ్వేజ్ SQL అవుతుంది. SQL నాలెడ్జ్ ఉండాలి. అండ్ డేటా బ్రిక్స్ అని కొన్ని మనకి డేటా ఇంజనీరింగ్ వరల్డ్లో డేటా ప్రాసెసింగ్ చేయడానికి కొన్ని టెక్నాలజీస్ అండ్ టూల్స్ ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. డేటా బ్రిక్స్ కానీ డేటా లేక్, ఇలా స్టోరేజ్ టూల్స్ కానీ ఇలాంటివి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ రిపోర్టింగ్ వచ్చేటప్పటికి మనకి పవర్ BI కానీ ఎనీ కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్స్, ట్యాబ్లో ఇలాంటి కొన్ని రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. ఇందులో మీరు స్కిల్ అప్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ గెట్ త్రూ డేటా వరల్డ్లో యూ కెన్ గెట్ త్రూ ఎ జాబ్. ఓకే. సో ఇవన్నీ కూడా మనము VCubeలో మీరు ఎంత చక్కగా ట్రైనింగ్ ఇస్తారు సార్? సో రైట్, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. సో మాకు ఇక్కడ ప్రతి స్ట్రీమ్కి, ఇప్పుడు నేను డేటా వరల్డ్ తీసుకుంటే డేటా అనాలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ, డేటా ఇంజనీరింగ్, సో వీ హ్యావ్ డిఫరెంట్ ట్రైనర్స్ ఫర్ దిస్. నార్మల్గా మీరు వేరే ఎక్కడన్నా చూసుకుంటే ఏమవుతుందంటే డేటా వరల్డ్ అంతా కలిపి ఒకళ్ళే చెప్పడం సంథింగ్ అలాగ ఉంటుంది. మాకేంటంటే ఎవరి డొమైన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఓకే. డేటా సైన్స్ చెప్పే వాళ్ళు డిఫరెంట్, ఇంజనీర్ అండ్ అనలిటిక్స్ కరెక్ట్. సో 3 డిఫరెంట్ పాత్స్, 3 డిఫరెంట్ ట్రైనర్స్ అనమాట. దే ఆర్ లైక్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ వరల్డ్. 3 డేటా వరల్డ్ అయినా సరే, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ roles, domain and roles. Exactly. They are like different roles in the entire data world. Okay. సో మేము ఏం చేస్తామంటే, మాకు సపోజ్ ఒక బ్యాంకింగ్ డొమైన్ తీసుకున్నాం, లేదంటే ఒక హెల్త్ కేర్ డొమైన్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ డొమైన్ స్పెసిఫిక్గా డేటాను తీసుకుని రియల్ టైంలో వాళ్ళు ఎలాంటి బిజినెస్ ఇన్సైట్స్ వాళ్ళకి కావాల్సి వస్తుందో. సపోజ్ ఇప్పుడు బ్యాంకింగ్ డొమైన్ తీసుకున్నాం అనుకోండి. బ్యాంకింగ్ డొమైన్ లైక్ బ్యాంకింగ్ కంపెనీ CEOకి ఏం కావాల్సి వస్తుంది? మనకి లోన్స్ ఎన్ని వెళ్ళాయి ఈ మంత్, ఇన్సూరెన్స్ ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మాం, ఓకే, ఎంతమంది కస్టమర్స్ కొత్తగా మనకి బ్యాంక్లోకి జాయిన్ అయ్యారు. సో ఇలాంటి ఇన్సైట్స్ కావాలి. సో ఇలాంటి ఇన్సైట్స్ అంటే ఇది ఒక బ్యాంకింగ్ డొమైన్ ఇది. అలాగే హెల్త్ కేర్, అలాగే సేల్స్, ఈకామర్స్ డొమైన్. నేను ఇందాక అమెజాన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో అలాగా. సో వీ థింక్ ఇన్ ది బిజినెస్ పర్స్పెక్టివ్ అండ్ వీ ట్రై టు ఇంప్లిమెంట్ అవర్ డేటా అకార్డింగ్లీ. సో ఆ లెవెల్లో మనం ఆలోచించి మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు రియల్ టైంలోకి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ ఎ డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్. మీకు రిక్వైర్మెంట్ వస్తుంది, మాకు ఈ రిపోర్ట్ కావాలని చెప్పి. కానీ మీకు చాలా వరకు బిజినెస్ ఎందుకు అడుగుతుందో అనేది మీకు తెలియదు ఇన్సైట్స్. సో అది మేము ఇక్కడ గైడ్ చేస్తాం. ఎందుకు అంటే we are already worked in those kind of companies and with those domains, so we know like what are they are actually asking for, ఎందుకు అడుగుతున్నారని మాకు తెలుస్తుంది. సో అది మేము వీళ్ళకి చెప్పాం అనుకోండి, ఓకే వై ఐఎమ్ వర్కింగ్. చాలా మందికి ఈ రోజుల్లో ఏంటంటే దే ఆర్ లైక్ వెరీ మచ్ టెక్నికలీ స్కిల్డ్. వాళ్ళు ఇచ్చిన పని టక్ అని చేసేస్తారు. కానీ ఎందుకు చేస్తున్నారు, ఇది నిజంగా బిజినెస్కి ఎలా హెల్ప్ అవుతుంది, దాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ మిస్సింగ్. సో ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తాం మేము. సో అందుకని మేబీ దట్స్ వై లైక్ VCube is like, I will say like it is separate with any other institutes in the market right now. ఓకే. సో ఎస్, చూసారు కదండి, ఎవరైనా నిజంగా జాబ్లో గ్యాప్స్ ఉన్నా కూడా, లేకపోతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఏ కోర్స్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్స్లో ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎందుకంటే VCube వాళ్ళు క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్గా వాళ్ళు థియరిటికల్గా అండ్ లాజికల్గా అనలిటికల్గా టీచ్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరికైనా కోర్స్ నేర్చుకోవాలని ఉన్నా, ఇమీడియట్గా ప్లేస్మెంట్స్ కావాలనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. అడ్మిషన్స్ ఓపెన్. Thank you so much, Ravi Garu. Thank you, Lasya. Thanks for inviting me. Yeah. Thanks for the opportunity. Yes. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.